30 సంవత్సరాలుగా మీరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలనూరా నా పాట ఉంది. ఎల్విజి లక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బరాలు గన్ను ఇచ్చాడు. ఈ బరాలు గన్ను వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణిచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. బాబా బాబా అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా నేను ఇలా అంటాను? అదేమీ లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. మొత్తం ఒక్కొక్కళ్ళు డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఏంటి అందరూ, లిరిక్ రైటరు కూమా బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన, సుబ్బయ్య నాయుడు అందరూ పోయినారు. సావిత్రి పోయింది. ఆఖరికి ఈ మధ్య జమినీ గణేశన్ కూడా పోయినాడు. నేను ఒక్కదాన్ని ఉన్నా ఆ పాటకు సంబంధించి. మీరున్నారు, మీరందరూ కలిసి చేసిన ఆ పాట మాత్రం, ఆ పాట ఎప్పటికీ చేస్తారు కదా. ఆ పాట ఎప్పటికీ బాగుంటుంది. తర్వాత డబ్బింగ్ చేశారు తెలుగులో. డబ్బింగ్ కూడా నన్ను పాడమన్నారు, పాడి. సో డబ్బింగ్ అయినా కూడా అది ఎంత హిట్ అయింది. ఆరుద్ర గారు చాలా బాగా రాశారు. సావిత్రి గారు 2-3 పిక్చర్స్లో పాడలే. జానకి నాకు వద్దు, నాకు సుశీలే పాడాలి. అంతకుముందు అసలు లీల గారు పాడేవారు సావిత్రి గారి కోసం. సావిత్రి గారికి లీల చక్కగా ఉండేది. మాయాబజార్ ఇవన్నీ ఆవిడే కదా పాడింది. మిస్ అమ్మ ఇవన్నీ ఎన్ని పాటలు పాడారు ఆవిడ. పెళ్లి చేసి చూడు అన్నీ పీలల గారి కదా. తర్వాత నాకు సుశీల కావాలనేది, అంటే ఆవిడ ఇష్టపడింది. వాయిస్ కావాలని అడిగింది, ఆవిడే పాడేది. ఒక పిక్చర్లో పడితాండా పత్తిని అని ఒక పిక్చర్ టిఆర్ పాప మ్యూజిక్ చేశారు. చాలా మెలోడియస్ సాంగ్, నేను పాడాను. ఎంత బాగా వచ్చిందో పాట. కానీ ఆవిడ నాకు వద్దు, నాకు సుశీల కావాలని రీటేక్ చేశారు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడనని చెప్పాను. నేను పాడను, ఎవరు వచ్చినా సరే. ఈ పాట 2 నెలలు పెండింగ్లో పెట్టాను నేను పాడనని. మురిపించే మువ్వలు కమలా లక్ష్మణ్ మీద డ్యాన్స్ పెట్టుకుంటాం మేము. సావిత్రి ఏంటి అన్నారు, అప్పుడు పాడాను నేను. ఆఖరికి సావిత్రి యాక్ట్ చేసింది. మీరు క్లబ్ సాంగ్స్ చాలా పాడారు కదా? చాలా పాడాను. ఇప్పుడు సత్యం దగ్గరే ఎన్నో పాడాను. క్లబ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఎప్పుడు మీకు సాహిత్యం పరంగా అయ్యో ఈ సాహిత్యం ఎలా పాడాలి, ఏ పాట అయితే ఏంటి పాడడానికి, పాట అంటారు, ఏదైనా పాడతాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి అంత సెక్సీగా ఏంటండి మీరు అట్ట పాడారు అసహ్యంగాను, మీరు ఈ పాటలు పాడకపోతే మీకు భోజనం దొరకదా అది ఫ్యాన్స్ చాలామంది. ఇప్పుడు అట్ట ఎందుకు పాడారు సెక్సీగా అంటే, ఆ పాట సెక్సీగా పాడాలి, పాడాను. మరి అది ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు వీడు హీరో. ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా టాక్టిక్స్ ఉపయోగించి వీడిని లాక్కుంటుందో అంత రకాలుగా పాడాలి కదా పాట. అవును, మనం అట్ట పాడకుండా ఏదో పతివర తల్లి కప్పుకుని పాడితే పోవే నా పెళ్ళా ఉందంటాడు. ఇవన్నీ అనాల్సిందే కదా. ఇవన్నీ వస్తాయి పాటలు, ఎన్నో మూలుగులు అన్నీ. నవ్వమంటే నవ్వేస్తారు, నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. నా ఫస్ట్ సాంగే ఏడు పాట తమిళ్లో పాడాను. విధి అని వెళ్ళాడు అని, విధి యొక్క ఆట సినిమా పేరు. పిక్చర్ రాలే, విధి ఆట ఆడిస్తుంది. ముసలి వాళ్ళకి కూడా పాడాను. గొంతు బాగా అవే పాడాను. పిల్లలకి పాడాను, మగవాడి గొంతులో పాడాను, పడిచమ్మాయికి పాడారు, పెళ్ళైన అమ్మాయికి పాడారు, అబ్బాయి గొంతులో పాడాను. కొన్ని పాటలు చాలా అసహ్యంగా పాడాల్సిన పాటలు కూడా తమిళ్లో. ఇప్పుడు ఇళయరాజా పాటలు ఎన్ని రకాలు వెరైటీలు పాడాను నేను. బాలు గారి సంగీత దర్శకత్వంలో కూడా మీరు పాడారు మంచి మంచి పాటలు. అలా మండి పాడకే, జాబిలి,
ఆయన మీకు ఒక విధంగా జూనియర్ అయ్యింది. అలా మంటి పాటకి ఆయన మ్యూజిక్లో చాలా బాగుంటుంది ఆ పాట. మీ వారి ప్రోత్సాహం జానకమ్మ గారు ఎంతవరకు ఉంది మీ కెరియర్లో? అంటే మేము విన్నది, మా తరం వారు వినేది ఏంటంటే చాలామంది సింగర్స్ మీ తరం వారు కుటుంబ పరంగా అంటే నాకు ఎంకరేజ్మెంట్ మా కుటుంబంలో చాలా ఇక్కడ మా అత్తగారు మామగారు కూడా చాలా ఇష్టం నా పాట అంటే. అసలు మా మామగారే ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఫీల్డ్కి. మా ఆయన అయితే ఇంకా నా పిచ్చి ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్ మా ఆయనే. అలాగే మీ పాట విని పడిపోయారా మీరు? అవును, నా పాట విని పడిపోయినాడు అంతే. చాలా పిచ్చి అనమాట. హిందీ పాట, నా పాట హిందీ పాట విని అప్పుడు ఇదైపోయినాడు. రసిక బలిమా అనే పాట తెలుగుకి లత గారు పాడిన పాట. ఎప్పుడు ఆ పాట పాడించుకుని వినేవాడు. ఫస్ట్ మానిటర్ ఆడిషన్ కూడా అదే పాడా ఏవిఎంలో. సో మీ ఇద్దరిది ప్రేమ వివాహం, ఒకరికొకరు చాలా తోడుగా వివాహమే. నా పాట పిచ్చి తనకి. పాట పిచ్చి. మీ అబ్బాయి? మా అబ్బాయి కూడా సెకండ్ ఫ్యాన్ అంటే మా అబ్బాయి మీ పాటకి. నా ఫ్యాన్స్ అందరూ కూడా నాకు బిడ్డలల్లే. ఇప్పుడు నేను ఎక్కువ పాట లేదు కదా, ఆ పాటలు విని ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, ఆడపిల్లలు మగ పిల్లలు కూడా 20 ఏళ్ళ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్. ఆ పాటలన్నీ విని పిచ్చిగా ఉంటారు, ఫోన్లు చేస్తారు, ఏడుస్తారు, అమ్మ అంటారు, మీరే నాకు అమ్మ అంటారు. ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమ అంటే పిచ్చి, వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే నాకు అమ్మ 22 ఏళ్ళు నాకు బలంగా ఉన్నాను, నా ఆయుష్, నా బలము, అన్ని ఆరోగ్యం అన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి అంటాడు. నీ దుంపదేగా నీ ఆరోగ్యాలు ఇవన్నీ నేను తీసుకుని ఎవరి కోసం నేను పాడేది మీకోసం, మీరు బాగుంటే కదా, లేకపోతే నాకు ఈ పాట ఎందుకు, నేను పాడక్కలే. నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా కూడా పాడుతున్నానంటే వాళ్ళ కోసం, నా మీద పిచ్చిగా ఉండే పిల్లల కోసం నేను పాడతాను. లేకపోతే నాకు ఎందుకు, ఇంట్లో కూర్చోవచ్చు. మీరు పాడాలమ్మా అంటారు. అంత పిచ్చిగా ఉంటారన్నమాట ఫ్యాన్స్. పిల్లలే అంతే. నాకు ఒక పాటని ఎంజాయ్ చేయడం, ఊరికే ట్యూన్ ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళు ఏ లైన్ నేను ఎట్ట పాడానని ఎంజాయ్ చేస్తారు. అవును, అది మరి. అమ్మ ఈ లైన్లో మీరు ఈ మాడ్యులేషన్ ఎంత బాగా ఇచ్చారు, ఇది ఎక్స్ప్రెషన్ ఇంత బాగా పాడారు అని ఒక్కొక్కటి చెబుతూ ఉంటారు నాకు ఫోన్లో. అది రియల్ రసికత్వం అంటే అదనమాట. నాకు ఇంకా అవార్డులు రాలేదు, దీన్ని కొంతమంది మీకు రాలేదు, అది ఎవరికి కావాలి? ఈ పద్మశ్రీలోను పద్మభూషణ్లోను భారతరత్నాలు ఎందుకు? ఒకసారి పేపర్లో చదువుతారు, మర్చిపోతారు. ఇది నా ఫ్యాన్స్ నన్ను ప్రేమించేది ఉందే, ఇది శాశ్వతం. అటు కన్నడలో మీరు పాడారు మంచి చక్కటి పాటలు, అవును, బోల్డ్ అని పాటలు, హిట్ సాంగ్స్. ఇటు తెలుగులోనూ పాడారు. ఈ రెండు భాషల్లో లేని ఆదరణ మీకు తమిళంలో, మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, కానీ కన్నడ భాషలో కూడా మిమ్మల్ని తగినంతగా. కన్నడం వాళ్ళు ఒక అవార్డు కూడా ఇవ్వలే, కన్నడ గవర్నమెంట్ అవార్డు లేదు నాకు. గుర్తింపు అంటే జనంలో విపరీతమైన పిచ్చి నేనంటే కన్నడం వాళ్ళకి. కానీ గవర్నమెంట్ తరఫుగా ఇప్పుడు అవార్డులు పెట్టారు కదా, గవర్నమెంట్ అవార్డు అనేది లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ కన్నడిగా. కానీ తమిళియన్స్, ఒరిస్సా గవర్నమెంట్ కూడా నాకు అవార్డు ఇచ్చారు. మరి తమిళ్ వాళ్ళు ఇచ్చారు ఎన్నో అవార్డులు, కలైమామణి ఇచ్చారు. మరి తెలుగు వాళ్ళు ఎన్నో అవార్డులు ఇచ్చారు. మలయాళంలో అయితే గవర్నమెంట్ అవార్డ్స్ 13 అవార్డులు వచ్చినాయి. అబ్బా. మరి నేషనల్ అవార్డ్స్ 4 వచ్చినాయి.